భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేకత దినోత్సవ ర్యాలీని తెనాలి పట్టణంలో నిర్వహించారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్నారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద నుండి ర్యాలీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాతిబండ్ల రామకృష్ణ ప్రారంభించారు. పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద నుండి ర్యాలీని ప్రారంభించి పాదయాత్రగా మున్సిపల్ కార్యాలయం మీదుగా రణరంగ చౌక్ వద్ద గల భారతమాత విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ భారతమాత విగ్రహం వద్ద మోకాళ్లపై నుంచుని నిరసన వ్యక్తం చేశారు. భారతమాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాతిబండ్ల రామకృష్ణ మాట్లాడారు. ఏదైతే కాంగ్రెస్ ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవటం కోసం ఆ రోజున ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని, అదేవిధంగా పత్రికా విలువల్ని, పత్రికా హక్కుల్ని, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని కూడా హరించి కేవలం తన పదవిని కాపాడుకోవటం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించిందో దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజున దేశవ్యాప్తంగా దాదాపుగా 130,000 మంది దేశ ప్రేమికుల్ని అరెస్ట్ చేశారు. ఆ కారాగారంలోనే దాదాపుగా 22 మంది చనిపోవడం కూడా జరిగింది. తెనాలి నుంచి కూడా మన రామాచారి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా గుర్తెరిగి ఏదైతే ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనే పేరుతో నాటకం ఆడుతున్నాడో దీన్ని ప్రజలందరూ కూడా గుర్తెరిగి కాంగ్రెస్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం.